నమస్తే అందరికీ. నేను నాగరాజన్, వయసు 66 సంవత్సరాలు. నేను తిరుమల తిరుపతి దేవస్థానం నందు చిన్న కార్మికుడిగా చేరి డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా రిటైర్డ్ అయినాను. 43 సంవత్సరములు నేను పనిచేసి నేను చేయగలిగింది కేవలం నా పిల్లల యొక్క చదువులు మాత్రమే. ఆస్తిపాస్తులు కానీ ఏమీ సంపాదించుకోవడానికి అవకాశం లేదు. ఎందుకంటే నేను పనిచేస్తున్నది ధార్మిక సంస్థ, అది ఉపాధి కలగజేసినది. నేను ఇప్పుడు రిటైర్డ్ అయినను, నాకు పెన్షన్ వస్తున్నది, హ్యాపీ. కానీ ఒక ముఖ్యమైన విషయాన్ని నేను అందరితో పంచుకోదలిచాను. ప్రస్తుతము మరియు భవిష్యత్తులో యువతకు ఉద్యోగాలు గవర్నమెంట్ కానీ ప్రైవేటు కానీ దొరకటం చాలా కష్టం. ఇంకా ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా రకములైన ఉద్యోగాలని పోగొడుతుంది. సో ఇంకా జీవించడం ఎలా? ఇటువంటి తరుణంలోనే మన సెంట్రల్ గవర్నమెంట్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీని మంచి రూల్స్ అన్నిటినీ ఫ్రేమ్ చేసి అప్రూవ్ చేయబడింది. ప్రస్తుతం దేశంలో ఉపయోగములు సులభంగా అందరికీ అందుబాటులో ఉన్నది ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. ఇంకా రాబోయే కాలంలో అయితే ఇదిదా అత్యున్నత ఉద్యోగ అవకాశాలు ఉన్న ఇండస్ట్రీ. ఎందుకంటే మనమందరం ట్రెడిషనల్ సిస్టంలో బతుకుతున్నాం. ఈ ట్రెడిషనల్ సిస్టమ్ వలన తయారీదారి దగ్గర నుంచి కొనుగోలుదారుకు మధ్యలో జరుగు ఖర్చు ఎక్కువగా ఉండటం వలన ఒక వస్తువు 5 రూపాయలకు తయారు చేసినచో మన వద్దకు 20 రూపాయలకు వచ్చున్నది. మధ్యలోనే 15 రూపాయలు ఖర్చు అవుతున్నది. అదే డైరెక్ట్ సెల్లింగ్ నందు 5 రూపాయలకు తయారైన వస్తువుని వినియోగదారుడికి 15 రూపాయలకి చేర్చవచ్చు. ఈ 10 రూపాయలు కంపెనీ పెద్దలకు, దీనిలో భాగస్వాములుగా ఉండే యువతకు ఇవ్వబడును. ఇది కూడా ఒక విద్య మారిగా ఒక 3 నుంచి 4 సంవత్సరములు కష్టపడి పనిచేసినచో ఖచ్చితంగా తొందరగా యంగ్గా రిటైర్డ్ అయిపోవచ్చు. అలాంటి పరిస్థితిలో రిటైర్డ్ అవడంతో రిచ్గా ఒక వారమునకు 4 లక్షల రూపాయలు వచ్చినంత అవకాశం కలదు. అందున ఈ డైరెక్ట్ సెల్లింగ్ నందు నాకు తెలిసి నేను పనిచేయుచున్నది షేప్ షాప్. షేప్ షాప్ అంటే సేఫ్ అండ్ సెక్యూర్ ఆన్లైన్ ప్రైవేట్ లిమిటెడ్. ఇది సెంట్రల్ గవర్నమెంట్ వారితో అప్రూవ్ చేయబడి 25 సంవత్సరములుగా నడుచుచున్నది. మన వాళ్లకు డైరెక్ట్ సెల్లింగ్ అన్న విషయము వేరే విధంగా అర్థం చేసుకుని అపోహలో పడి దీన్ని ఇచ్చేస్తున్నారు, నిర్లక్ష్యం చేస్తున్నారు, తృణీకరిస్తున్నారు. కానీ ఉపాధికి ఇది తప్ప వేరే అవకాశము లేదు, ఖచ్చితంగా లేదు. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ మంచి రూల్స్ అన్నిటినీ పొందుపరిచి ఇది అప్రూవ్ చేయబడింది. కాబట్టి నేను చెప్పే ఈ షేప్ షాప్ అనే కంపెనీని మీరు గూగుల్ నందు పరిశీలించవచ్చు, లేదా మా బోటి వారు పనిచేయ వారి వద్ద కనుక్కున్నచో కరెక్ట్ వివరములు మీకు తెలియదు. లేదంటే మీకు తెలియకుండా ఇంకెవరైనా అడిగినచో వాళ్ళు ఇది మీకు సలహా కరెక్ట్గా ఇవ్వరు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు. కాబట్టి వాళ్ళు తెలుసుకున్న మోసపోయిన సంస్థల గురించి అలాంటి ఉదాహరణ చెప్తారే కానీ షేప్ షాప్ మంచిది,
అని చెప్పలేరు వాళ్ళు. వాళ్ళ పాత అనుభవాలు వేరే వాళ్ళది. కాబట్టి దయచేసి మీరు కావాలంటే గూగుల్లో షేప్ షాప్ ఉందా లేదా, అది 25 సంవత్సరాలు ఉందా లేదా, మంచిదా కాదా అన్న విషయాన్ని బాగా పరిశీలించుకొని చేరమని ప్రార్థన. మీకు అయినా సహకారం కావాల్సి ఉంటే నా నంబర్ 9704678444 కాల్ చేయగలరు, లేదంటే వాట్సాప్ చేయగలరు. నమస్తే మిత్రులారా.